సత్యమును దట్టి సత్యంలో స్థిరపరచబడిన వారమై, తర్వాత నీతి అను మైమరు, దాని తర్వాత సమాధాన సువార్తను జోడ్లు దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దాని తర్వాత రక్షణను శిరస్నానము దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ 4 ఆయుధములు మనం ధరించుకుంటే ఒకసారి ఉండిపోతాయి. కానీ తర్వాత 2 ఆయుధములు ఏంటిది? విశ్వాసము మరియు విశ్వాసమను కవచము, విశ్వాసమను డాలు, ఆత్మ అను ఖడ్గము. ఇవన్నీ 2 చేతులతో పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం జస్ట్ వేరే ఆయుధాల్లాగా కాదు, వీ హ్యావ్ టు హోల్డ్ ఇంటెన్షనల్లీ ఎవ్రీ టైమ్. హల్లెలూయా. ఈ ఆయుధాలని ఉద్దేశపూర్వకంగా ప్రతిసారి మనం పట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో విశ్వాసము ప్రతి దినము మనం విశ్వాసము ధరించుకొని లేదా చేత పట్టుకొని మనము విశ్వాసమును డాలును పట్టుకొని మనం యుద్ధము చేయవారమై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్. సో శత్రువు యొక్క ప్రతి బాణమును ఆర్పివేసేది ఈ విశ్వాసమును డాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర విశ్వాసము అను డాలు లేదా ఆ ప్రొటెక్షన్, ఆ షీల్డ్ లేనప్పుడు వాని యొక్క అగ్ని బాణములకు మనము ఏమంటారు, వి బికమ్ ఫ్యూయల్. వాడి యొక్క బాణమునకు మండిపోతాం, కాలిపోతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ విశ్వాసం మనల్ని కాపాడుతుండేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఏ సత్యముందు స్థిరపరచబడి ఉన్నామో ఆ సత్యమును గట్టిగా పట్టుకుంటే ఆ సత్యమే మనల్ని విడిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో విశ్వాసము ఆయన మీద ఉంచుటను బట్టి, ప్రైజ్ ద లార్డ్, ఆయన మీద ఉంచుటను బట్టి రక్షణ పొందుతున్నాము. రక్షణ పొందు విశ్వాసము గురించి మనం ధ్యానించి ఉన్నాము. అలాగే సస్టైనింగ్ ఫెయిత్, సేవింగ్ ఫెయిత్ అండ్ సస్టైనింగ్ ఫెయిత్. సస్టైనింగ్ ఫెయిత్ అంటే మనల్ని నడిపించే విశ్వాసం. తర్వాత పరీక్షకు నిలిచిన విశ్వాసం, ద ప్రెషియస్ ఫెయిత్ ఆర్ ఎ టెస్టెడ్ ఫెయిత్. హల్లెలూయా. పరీక్షకు నిలిచిన విశ్వాసం గురించి మాట్లాడుకున్నాము. అలాగే ది ఓవర్కమింగ్ ఫెయిత్. హల్లెలూయా. లోకమును జయించిన విజయము మన విశ్వాసము. దాని గురించి మనం ధ్యానించాం. ఎంతమందికి జ్ఞాపకం ఉన్నాయి ఈ వాక్యాలన్నీ? Praise the Lord, hallelujah. I've spent quite a lot of time in preaching those words. Hallelujah, amen. Is your faith మీ యొక్క విశ్వాసంలో ఎదుగుట మీరు గమనిస్తున్నారా? Is there any growth? Hallelujah. See, if I'm preaching and there's no change, నేను మాట్లాడుతున్న తర్వాత మీరు దాన్ని పట్టుకోకపోతే మనలో మార్పు చూడలేము. Amen. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ప్రతి దినము ఈ యొక్క విన్న వాక్యాన్ని అప్లికేషన్లో తీసుకొచ్చినప్పుడే దానికి ఫలం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రతి దినము బ్రింగ్ యువర్ ఫెయిత్ ఇన్ టు యాక్షన్స్. హల్లెలూయా. దాని గురించి కూడా మనం ధ్యానించి ఉన్నాము. క్రియలు లేని విశ్వాసం వ్యర్థము. ఆమేన్, హల్లెలూయా. మన విశ్వాసము క్రియలలో కనపరచబడాలి. ఆమేన్. అవసరం ఉన్నప్పుడు ఆయుధాలు వాడకపోతే లాభం ఏంది? ఆయుధాలు పెట్టుకొని, అవునా కదా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అసలు ఆయుధాలు లేకపోయినా ఏదో ఒకటి చుట్టుపక్కల ఏదో ఒకటి తీసుకొని కొట్టడానికి రెడీగా ఉంటారు కదా. ఒకవేళ ఆయుధాలు లేకపోతే డిఫెన్స్లో దేవుడు మనకు ఆయుధాలు ఇచ్చిన తర్వాత శ్రమ దినాన విశ్వాసం మనల్ని కాపాడేది విశ్వాసమైనప్పుడు శ్రమ దినాన విశ్వాసాన్ని కోల్పోయి చాతగాని వారిలాగా కూర్చోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సో దేవుడు మనల్ని యోధులుగా చూస్తున్నాడు. దేవుడు మనం జయించు వారిగా చూస్తున్నాడు. కాబట్టి ఆయన మనల్ని జయించుటకు ఆయన తన ఆయుధములను ఆయన మనకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. ఈ దినాన I want to talk about the measure of faith. ఈ దినాన విశ్వాసమును కొలత గురించి మాట్లాడాలనుకుంటున్నాను. I don't think I have enough time to complete everything, but I'll try to కొన్ని పాయింట్స్ని లైట్గా టచ్ చేస్తూ వెళ్ళిపోతాను ముందుకి. ఆమేన్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం దయచేసి చదువుతారా? For I say, though through the grace given to me, to everyone who is among you, not to think of himself more highly than he ought to think, but to think soberly, as God has dealt to each one a measure of faith. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కని విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తగిన రీతిగా ఎంచుకొనవలెనని
నీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విశ్వాస పరిమాణము. హల్లెలూయా. ఇక్కడ ఏం చూస్తున్నాం? విశ్వాస పరిమాణం, ద మెజర్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక మెజర్ ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. I'll go ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత how we can tap into the unlimited measure, the faith which is without measure. Hallelujah. ఇక్కడ మనకి ఇవ్వబడిన విశ్వాస పరిమాణమును గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి దేవుడి యందు పూర్ణముగా మనల్ని మనం అప్పగించుకోవడం ద్వారా అపరిమితమైన విశ్వాసం మనలో నుంచి ఎలా కనపరచబడుతుందో నేను దాని గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ మెజర్ ఆఫ్ ఫెయిత్. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి విశ్వాసము ఒక కొరత ఇవ్వబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా విశ్వాసం అను పరిమాణం ఇవ్వబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ద మినిమం ఫెయిత్ ఈజ్ ఎ సేవింగ్ ఫెయిత్. ప్రతి ఒక్కరిలో మినిమం ఉండే ఫెయిత్ ఏంటిది? యేసుక్రీస్తు నా కొరకు మరణించాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు తిరిగి లేచాడు. అది కూడా విశ్వాసము. ఆమేన్. హల్లెలూయా. దట్ ఈస్ ద బేసిక్ ఫెయిత్. ఆమేన్. ఆ విశ్వాసం నుంచి ప్రతి ఒక్కరు కూడా రక్షణలోనికి ఆల్రెడీ వచ్చేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హృదయం విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకోవడం ద్వారా రక్షింపబడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విశ్వసించుట ద్వారా నీతి కలుగుతుంది, ఒప్పుకొనుట ద్వారా రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. వాట్ ఎవర్ వి కన్ఫెస్ త్రూ అవర్ మౌత్ దట్ విల్ లీడ్ us టు ద సాల్వేషన్. హల్లెలూయా. Amen. Hallelujah. But the confession has to come through the faith. Amen. Hallelujah. ప్రతి ఒక్క ఒప్పుకోలు విశ్వాసముతో నిండుకొని రావాలి. Amen. హల్లెలూయా. సో విశ్వాసముతో నిండుకొని వచ్చే ఒప్పుకోలు రక్షణను కలుగజేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. సో మనం ఎప్పుడు కూడా నా పాపాల గురించి ఆయన మరణించాడు, నా యొక్క జీవం కొరకు ఆయన లేపబడ్డాడని మనం నమ్మి ఒప్పుకొని అక్కడికి విడిచిపెట్టేస్తాము. కానీ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ ఇఫ్ వి బిలీవ్ ఇన్ అవర్ హార్ట్ అండ్ బిగిన్ టు కన్ఫెస్ త్రూ అవర్ మౌత్, గాడ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ us ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొనుట ఆరంభిస్తే ఏ మూలపడినా, ఏ లోయలో పడినా, ఏ అగ్నిగుండంలో పడినా ఆయన రక్షించుటకు సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Hallelujah. The only thing that you need is the belief in your heart and you need to confess it with your mouth. Hallelujah. ఎంత శ్రమ వచ్చినా కూడా నీ హృదయమందు ఆ విశ్వాసం ఉండాలి. ఆమేన్. నీ నోటిలో ఒప్పుకోలు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. Our mouth has to sync with what our heart says. Hallelujah. కొన్నిసార్లు మన నోరు పలుకుతూ ఉంటుంది కానీ సరిపోని విశ్వాసం మనలో ఉండదు హృదయంలో. కొన్నిసార్లు విశ్వాసం ఉంటుంది కానీ నోరు పలకదు. రెండు తాళంలాగా ఉండాలి, రెండు చప్పట్లలాగా, రెండు చేతుల్లాగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ద మూమెంట్ దట్ హ్యాపెన్స్ you will see the victory. Amen. Hallelujah. The moment that happens you will see the victory. Amen. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. హృదయమందు విశ్వసించి నోటితో నొప్పుకుంటే రక్షణ వస్తుంది. హల్లెలూయా. మన అన్ని విభాగంలో మనం అది చూడగలము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఈవెన్ వెన్ వి టేక్ దిస్ వర్డ్ జస్ట్ సాల్వేషన్ కి మాత్రమే కాకుండా మన జీవితంలోని అన్ని విభాగంలోకి ఇది అప్లై చేసుకుంటూ పోవాలి. ఆమేన్. హల్లెలూయా. డోంట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. మనము వేలు చూపుతో కాదు, విశ్వాసముతో నడిచేవారం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది కదా. హల్లెలూయా. విశ్వాసముతో నడవడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. డోంట్ స్పీక్ వాట్ యు సీ, స్పీక్ వాట్ యు వాంట్ టు సీ. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నువ్వు చూస్తున్న దాన్ని పలకకు, నువ్వు చూడాలనుకుంటున్న దాన్ని పలుకు. ఆమేన్. ఆమేన్. Amen. Hallelujah. May the Lord give you faith this morning. ఉదయ కాల సమయంలో దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని ఆ రీతిగా విశ్వాస పరిమాణమును పెంచును గాక. Amen. Hallelujah. Hallelujah. So everybody has a measure of faith. There is a first class faith, there is a 10th class faith, there is a degree level faith. Amen. Hallelujah. ఆ రీతిగా విశ్వాసం అను పరిమాణం ఉన్నది. Amen. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచారం లేదా పరిచర్య చేస్తూ సంచరిస్తున్నప్పుడు ఆయనను ఆశ్చర్యపరిచినది ఒక్క విషయము. He was marveled at their unbelief and he was also marveled at their great faith. Hallelujah. రెండు చోట్ల ఆయన అవాక్ అవ్వడం మనం చూస్తాము. ఆయన విస్మయం పొందడము చూస్తాము, ఆశ్చర్యపడడం. దేవుణ్ణి ఆశ్చర్యపరచగలిగింది ఏమన్నా ఉందా? దేవాది దేవుడు సమస్తము చేసి ఉన్నాడు కదా. Amen. Hallelujah. Nothing can surprise him. Nothing can surprise him. Right? దేవాతి దేవుడే అన్ని సమస్తం చేసి ఉన్నాడు కదా. అవునా కదా?
రైట్. ఆయనకి సర్ప్రైజ్ ఏది ఉంటుంది? కానీ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద సంచరించి వారి యొక్క అవిశ్వాసమును బట్టి ఆయన ఆశ్చర్యపడ్డాడంట. He marveled at their unbelief. The first thing that was, this is one measure. It's like unbelief అంటే విశ్వాసము లేని స్థితి. ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనంలో చూస్తే, he did not do many works. ఇది ఇక్కడ నజరేతులోనికి వస్తాడు, తన సొంత గ్రామంలోనికి వస్తాడు. సొంత గ్రామంలోనికి వచ్చిన తర్వాత తన యొక్క చిన్నప్పటి నుంచి చూసిన వారు, ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన కార్పెంటర్ కాదా, ఈయన ఒటరంగి వాడు కాదా, మన ముందు పుట్టి పెరగలేదా? ద ఫెమిలియారిటీ మేడ్ దెమ్ లూజ్ ఫెయిత్ ఆన్ హిమ్. హల్లెలూయా. అనేక మార్లు అరే మన ముందు పుట్టాడు, మన ముందు పెరిగాడు, మనతో ఉన్నాడు, మనకి ఇట్లా ఉన్నాడు అన్న రీతిగా ఉన్నప్పుడు మనం అనేక మార్లు దేవుడు వారి మీద ఉంచిన కృపను మనం పొందుకోలేము. అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. Hallelujah. Because of the familiarity, we begin to underestimate the graces that God has placed in their life. వారి జీవితంలో దేవుడు దాచిన కృపలో నుంచి మనం ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేము అంటే, వారు మనకి ఎక్కువగా పరిచయం అయిపోవడం బట్టి. Hallelujah. Now because Jesus was so familiar, వారికి అందరికీ అక్కడి నుంచే పుట్టి అక్కడనే పెరిగినందుకు ఏమైపోయింది, మన మధ్యలో పెరిగిన వాడే కదా అన్నందుకు, బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్ హీ కుడెంట్ డూ మెనీ థింగ్స్ దేర్. అంటే గొప్ప కార్యములు ఆయన చేయలేకపోయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. చూడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం చూస్తాము. అక్కడ ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వస్తాడు, దయ్యం పట్టిందని. ఆయనలో నుంచి వారు దురాత్మను వెళ్ళగొట్టలేకపోతారు శిష్యులు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ కూడా, మీ అవిశ్వాసమును బట్టి మీరు ఆ కార్యం చేయలేకపోయి ఉన్నారని అంటాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా, హీ మార్వెల్డ్ బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్. సేమ్ ఇందాక చెప్పిన మత్తయి సువార్త విషయంలోనే ఇక్కడ కూడా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ అబ్రహాం జీవితంలో అయితే మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, హీ డిడ్ నాట్ వేవర్ ఆఫ్ ద ప్రామిస్ త్రూ అన్బిలీఫ్. విశ్వాసం మీద ఉన్న దేవుడిచ్చిన వాగ్దానం మీద ఉన్న నమ్మకమును బట్టి ఆయన ఏమాత్రం అవిశ్వాసం తెచ్చుకోలేదంట. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. కమాన్. హల్లెలూయా. సందేహింపక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవిశ్వాసమును బట్టి మనం సందేహింపకూడదు. అబ్రహాముని కేస్ స్టడీ లాగా మనము లాస్ట్ వీక్ మొత్తం కూడా ద సేవింగ్ ఫెయిత్, సస్టైనింగ్ ఫెయిత్, టెస్టింగ్ ఫెయిత్ అండ్ ఓవర్కమింగ్ ఫెయిత్, ఇవన్నీ కూడా అబ్రహాము జీవితంలో నుంచి మనం చూసి ఉన్నాము గత వారం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆయన తను సందేహింపలేదు. వాగ్దానము ఇచ్చిన దేవుని యొక్క వాగ్దానమును బట్టి ఆయన సందేహింపలేదు. ప్రైజ్ ద లార్డ్. మీ జీవితంలో ఏ సందేహం ఉన్న దేవుని యొక్క వాగ్దానమే నిశ్చయంగా నెరవేర్చబడుతుంది. అది నమ్మండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మాట ఇచ్చాడంటే తప్పడు. ప్రైజ్ ద లార్డ్. అనేక మార్లు మన అవిశ్వాసమును బట్టి మనం పొందుకోలేకపోతుంటాము, కానీ ఆయన మాట ఇచ్చి ఉన్నాడంటే నిశ్చయంగా చేయుటకు ఆయన సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్ళి 3:12 ఒకసారి తీస్తారా? 3:12, 3:20 ఒకసారి చదవండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి ఇక్కడ ఏమంటే, సహోదరులారా జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం అంటున్నాడు. అంటే విశ్వాసము లేకపోతే దుష్ట హృదయంలో ఉన్నట్ట, అంతే కదా. ఇంకో దగ్గర ఏం చూస్తున్నాం గతంలో, ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ సిన్. విశ్వాసం లేకుండా వచ్చేది ఏదైనా కూడా అది పాపం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో సహోదరులారా, జీవం కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉన్నదేమో అది జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా. అవిశ్వాసం నుంచి మనం తొలగిపోదాం. ఇదే కాల్సిన ఆమేన్. విశ్వాసంలో స్థిరపరచబడదాం.
విశ్వాసంలో స్థిరపరచబడదాం. ఆమేన్. 20వ వచనంలో కనుక మనం చూస్తే ఇదే అధ్యాయము, మనము చాలా సార్లు పాత నిబంధనలోనికి వెళ్ళి చూస్తే వారి యొక్క సనుగుడిని బట్టి వారు ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయారు. వారు ఎదురు తిరుగుని బట్టి లేదా వారి మెడ బిరుసుతనమును బట్టి వారు వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టలేకపోయారు అని మనం చూస్తాము. కానీ కొత్త నిబంధనలోకి వస్తే అవన్నిటిని కలిపి ఒక మాటలో ఇక్కడ వివరిస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయిరని గ్రహించుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. దిస్ 30 lakh పీపుల్, 30 లక్షల మంది వాగ్దాన భూమి వరకు నడిచారు. కానీ అందరూ కూడా అరణ్యంలో దే కుడెంట్ రీచ్ ద ప్రామిస్డ్ ల్యాండ్ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్. వారి అవిశ్వాసమును బట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ సేవ్, మీ యొక్క విశ్వాసమును మీరు కాపాడుకొనగలిగితే మీరు నిశ్చయంగా మీ వాగ్దాన భూమిలోనికి అడుగు పెడతారు. హల్లెలూయా. ది ఓన్లీ క్రైటీరియా. అన్నిటినీ ఆయన ఒక్క మాటలోనికి తేల్చేస్తున్నాడు. వారి అవిశ్వాసమును బట్టి వారు అడుగు పెట్టలేకపోయారు. హల్లెలూయా. కానీ మీ విశ్వాసమును బట్టి మీరు అడుగు పెట్టగలుగుతారు. హల్లెలూయా. 2 నమ్మగలిగినారు. హల్లెలూయా. 10 మంది మన వల్ల కాదు, వాళ్ళ దృష్టిలో మిడతల్లా కనిపిస్తున్నాం అన్నప్పుడు నిశ్చయంగా దేవుడు వారిని మనకి ఇచ్చి ఉన్నాడని 2 మాట్లాడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే అందరూ వెళ్ళింది, 12 మంది వెళ్ళినది ఈ స్థలం ఒకటే, చూసినది ఒకటే వ్యక్తుల్ని, చూసిన పరిస్థితులు అందరూ కూడా ఒకటే చూశారు. కానీ విశ్వాసము కలిగిన వాడు చూసే విధానం వేరుగుంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మే యు సీ విత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ ఫ్రమ్ టుడే. ఆమేన్. ఈ దినం మొదలుకొని విశ్వాసము యొక్క కన్నులతో నీవు చూచెదవు గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసపు కన్నులు దేవుడు నీకు దయచేయును గాక. హల్లెలూయా. విశ్వాసపు కన్నులు కలిగిన వాడై అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం వైపు నిదానించి చూచుచు ఆయన అడుగులు వేయసాగినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. హీ లుక్డ్ టువర్డ్స్ ద సిటీ హూస్ ఫౌండేషన్ వాస్ గాడ్. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆమేన్. హల్లెలూయా. He was not wandering in the wilderness. He was looking for the city. Hallelujah. In the midst of wilderness. ఆయన ఆ అరణ్యం మధ్యలో నడుస్తున్నాడేమో, ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి. జనాలకి చూడడానికి అది అరణ్యంలాగా అనిపిస్తుండొచ్చేమో, కానీ ఆయన పునాదులు కలిగిన పట్టణంను చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దానికి శిల్పి, దేవుడు దానికి డిజైనర్, దేవుడు దాన్ని నిర్మాణకుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆర్కిటెక్ట్. ఆ పట్టణం కొరకు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోతేమో పచ్చగా కనిపిస్తున్న స్థలాన్ని కొరకు చూశాడు. చూస్తున్న దాన్ని బట్టి అబ్రహాం పోలేదు. నువ్వు ఏది కావాలో అది తీసుకో, నేను ఇంకో సైడ్ పోతా అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నేను అరణ్యంలోనికి పోయినా దేవుడు నా కొరకు దాన్ని పచ్చగా పండే స్థలముగా చేయుటకు సమర్థుడై ఉన్నాడు. కమాన్. హల్లెలూయా. నమ్ముతున్నావా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. If you know God in certain way, you will not bow down to any situation. Praise the Lord. Hallelujah. ఏ పరిస్థితి నువ్వు ఎదుర్కొన్నా దేవుణ్ణి ఒక రీతిగా నువ్వు ఎరిగినప్పుడు ఏ పరిస్థితికి లొంగవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో వారి యొక్క అవిశ్వాసమును బట్టి వారు అడుగు పెట్టలేకపోయినారు. దేవుడి ఉదయ కాల సమయంలో ఏ ఒక్కరిలో అవిశ్వాసము ఉండకుండా చేయును కాక. హల్లెలూయా. ఆ డౌటింగ్ స్పిరిట్ని తీసివేయును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ కొడుకు ఎవరికైతే దయ్యం పడుతుందో వారి యొక్క తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆయనను స్వస్థపరచడానికి వెళ్ళినప్పుడు, నువ్వు నమ్మితే కార్యమును చూస్తావని యేసయ్య అంటే, ఐ బిలీవ్ బట్ హెల్ప్ మై అన్బిలీఫ్ అంటాడు. నేను నమ్ముతున్నాను కానీ నా అవిశ్వాసమును సహాయం చేయంటున్నాడు. ఐ బిలీవ్ బట్ హెల్ప్ మై అన్బిలీఫ్. డ్యూయల్ స్టేజెస్లో మన ఆత్మ అట్లా చంచల ఆత్మగా ఉండకుండాను గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవిశ్వాసము ద్వారా దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో నిరర్ధకము కాకుండాను గాక. హల్లెలూయా. విశ్వాసము ద్వారా ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్పులోనికి వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దిస్ ఈజ్ నాట్ అవర్ కేటగిరీ. హల్లెలూయా. మన కేటగిరీ కాదు ఇది. అవిశ్వాసం, we don't belong to this class. Hallelujah.
ఆమేన్, హల్లెలూయా. తర్వాత కొద్ది లిటిల్ ఫెయిత్. యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన సడన్గా మునిగిపోవడం ఆరంభిస్తాడు. దేవుని వైపు నుంచి దృష్టి పక్కకు జరిపి ఆయన గాలిని చూశాడని రాసి ఉంటుంది అక్కడ. హీ సా ది ఎయిర్ అండ్ హీ స్టార్టెడ్ సింకింగ్. అప్పుడు యేసే అంటాడు, ఓ యు హావ్ లిటిల్ ఫెయిత్ బికాజ్ యూ బిలీవ్డ్ ఫర్ లిటిల్ వైల్. హల్లెలూయా. అల్పమైన విశ్వాసం అని ఉంది కదా తెలుగులో, అల్ప విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తాను, మీరు రాసుకోండి ఒకసారి, జస్ట్ టు హ్యావ్ ఎ సబ్జెక్ట్. మత్తయి సువార్త 6:30, మత్తయి సువార్త 8:26, మత్తయి సువార్త 14:31. ఇవన్నీ రాసుకోండి, జస్ట్ టు హ్యావ్ ఎ నోట్స్. ఇంకొకటి మనం చూద్దాం 6:30. ఓకే. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డి దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. ఆమేన్, హల్లెలూయా. ఈ మత్తయి సువార్త 6:24-25 మొదలుకొని ఆఖరి వరకు లాస్ట్కి వచ్చేటప్పుడు ఆయన నీతిని ఆయన రాజ్యం ఎదుకండి, అప్పుడు మీకు కావాల్సిన సమస్తము అనుగ్రహించబడును. ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అంటు యూ. హల్లెలూయా. ఎవ్రీథింగ్ వెన్ వి సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్, ఎవ్రీథింగ్ షుడ్ బి యాడెడ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రతిదీ మనకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ మనం నేను ఐ థింక్ ఐ హావ్ షేర్డ్ ఇట్ సమ్వేర్ ఎల్స్. మనం విత్తినప్పుడు వాట్ ఎవర్ వీ సో ఇట్ ఈస్ మల్టిప్లైడ్ అండ్ ఇట్ ఈస్ గివెన్ బ్యాక్ టు అస్. మనం ఏదైతే విత్తుతామో అది విత్తింది మల్టిప్లై అవుతుంది, లేదా అది విస్తరిస్తుంది. ఆమేన్, విస్తరించి తిరిగి మనకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సో మనం కానుక వేసినప్పుడు ఇట్ ఈస్ మల్టిప్లయింగ్. ఆమేన్, హల్లెలూయా. సో దిస్ ఈస్ నాట్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ మల్టిప్లికేషన్. వాట్ ఎవర్ వి నీడ్ ఫర్ ఈటింగ్, మనం ధరించడానికి, వస్త్రానికి, తినడానికి కావాల్సినవన్నీ కూడా ఆయన యందు, ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతికే దాంట్లోనే ఇవన్నీ, దీస్ ఆర్ అడిషన్. కాంబో ఆఫర్ అంటారు కదా, ఇది చేస్తే ఇది వస్తుంది. అర్థమైందా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో దిస్ ఈస్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ అడిషన్. సో అంటే డైలీ నీడ్స్ అన్నీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకట ద్వారా మనకు తిండికి కావాల్సిన సమస్తం అసలు లోటు ఉండదు. నిజంగా ఆయనను వెతుకుతే, ఆయన నీతిని వెతుకుతే. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటిదంటే మల్టిప్లికేషన్, విస్తరించుట, ఐశ్వర్యంలో విస్తరించుట, అన్నిట్లో విస్తరించుట. దట్ ఈజ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ సోయింగ్. హల్లెలూయా. అది విత్తే దాంట్లో ఉన్నది. అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఆయనను వెతుకువారు వీటి గురించి చింతింపరు. నిశ్చయంగా ఆయన వాటి కొరకు వెతుకుచున్న వారు ఏం బట్టలు వేసుకోవాలా, ఏమి తినాలా, ఇవన్నీ ఆటోమేటిక్గా దేవుడు నాకు ఇస్తాడని తెలుసు. ఎందుకంటే మనం అక్కడ పైన చూస్తే ఆకాశ పక్షులకు ఆయన ఆహారం దయచేస్తున్నాడు. గడ్డి, ఎండిపోయే గడ్డికి కూడా ఆయన, సొలొమోను కూడా అంత వైభవంగా లేడంట, అంత వైభవంగా వాటిని మహిమతో ధరింపజేసి ఉన్నాడు. దేవుడు మనకెందుకు ఇయ్యాడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాటి విషయంలో ఒకవేళ చింతిస్తుంటే దేవుడు ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా అంటున్నాడు. అర్థమవుతుందా? వీటి విషయంలో మనం చింతించకూడదు. ఇఫ్ వి ఆర్ వరీడ్ అబౌట్ అవర్ లివింగ్, దెన్ వి ఆర్ ఇన్ ద లిటిల్ ఫెయిత్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఐ విల్ లెర్నింగ్ సంథింగ్ టుడే. నేర్చుకుంటున్నామా? గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 8:10 దయచేసి చదువుతారా? When Jesus heard it, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట విని ఆశ్చర్యపడి. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపడింది మొదటి ఎక్కడ? వారి అవిశ్వాసమును బట్టి ఆశ్చర్యపడ్డాడు. ఇక్కడ చూస్తారు వారి యొక్క గొప్ప విశ్వాసమును బట్టి. హల్లెలూయా.
ఈయన అంతటి విశ్వాసం ఎవరిలో కనబడతలేదంటే ఆ విశ్వాసమును బట్టి ఆయన ఆశ్చర్యపడుతున్నాడు. హల్లెలూయా. ఇఫ్ సంథింగ్ కెన్ సర్ప్రైజ్ గాడ్ ఆర్ మార్వెల్ అవర్ గాడ్, ఇట్ ఈస్ ఈదర్ అవర్ అన్బిలీఫ్ టువర్డ్స్ హిమ్ ఆర్ ఈదర్ అవర్ బిలీఫ్ టువర్డ్స్ హిమ్. హల్లెలూయా. మన విశ్వాసం ఆయనను ఆశ్చర్యపరిచేది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. Come on, hallelujah. Get ready to surprise God with your faith. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యపడేలాగా ఆయన యందు విశ్వాసం కనపరచండి. ఆమేన్. ఆ రీతిగా మన విశ్వాసం ఉండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యపడే రీతిగా మన విశ్వాసం ఉండును గాక. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యపడినప్పుడు మనుషులందరూ కూడా ఆశ్చర్యపడతారు మన విశ్వాసం చూసి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అధికారి ఈయన ఇశ్రాయేలు వాడు కాదు. ఇంకో దగ్గర కూడా మనం చూస్తాము, మత్తయి సువార్త 14 అనుకుంటా. మత్తయి సువార్త 14, మత్తయి సువార్త 15:28. అక్కడ రొట్టె ముక్కల కోసము నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. అందుకు యేసు దానిపైన వచనం, పిల్లల రొట్టె తీసి చూడండి, ఆమె నా కుమార్తెను స్వస్థపరచు అని వచ్చి అడగంగానే యేసయ్య ఏమంటున్నాడు, పిల్లల రొట్టె బుక్క తీసి కుక్కలకు వేయడము యుక్తము కాదని చెప్పినప్పుడు ఆమె ఏం చెప్తుంది? కుక్క పిల్లలు కూడా తినును గదా అని చెప్పాను. అమ్మ నీ విశ్వాసము గొప్పది. స్తోత్రం. హల్లెలూయా. నీవు కోరినట్టే నీకు అవును గాక అంటే తను యాక్చువల్లీ అక్కడ ఏం చేస్తున్నాడంటే పిల్లల రొట్టె ముక్క ఆమెకి ఇస్తూ ఉన్నాడు. ఆమెను కూడా కుమార్తెగా చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం ఏం చేస్తుందంటే మనల్ని కుమారులుగా చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుమారుల స్వాస్యం ఏంటిదంటే ద హీలింగ్ ఈజ్ ద చిల్డ్రన్స్ బ్రెడ్. మన స్వాస్యము స్వస్థత, మన స్వాస్యము కుమారుల స్వాస్యము స్వస్థత. ఆమె హల్లెలూయా. ఇట్ ఈస్ యువర్ రైట్. ఇట్ ఈస్ మనము ఆయనకు పుట్టి ఉన్నామంటే మన బర్త్ రైట్లో ఒకటేంటిదంటే స్వస్థత మన స్వాస్యము. నెవర్ థింక్ దట్ ఈ రోగం అయితే దేవుడు స్వస్థపరచలేడని ఏ మాత్రము ఈ ఆలోచన మీ మనసులోనికి రానియకండి. స్వస్థత మన అధికారము. ఇట్ ఈస్ అవర్ రైట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హీలింగ్ ఈజ్ ద చిల్డ్రన్స్ బ్రెడ్. ఆమేన్. సో ఆమె విశ్వాసమును చూసి ఆశ్చర్యపడుతున్నాడు. ఇందాక చదివిన దాంట్లో ఆయన నువ్వు రానవసరం లేదు, మాట సెలవి. నువ్వు మాట సెలవిస్తే చాలు, ఆ మాటలో శక్తి ఉన్నది కార్యం జరిగించడానికి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు మాటను పంపి స్వస్థపరచేవాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి వారు పడిన గుంటలో నుంచి ఆయన లేవనెత్తువాడు అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క అధికారి ఆ వాక్యం తెలుసో లేదో తెలియదు కానీ దేవుడిని ఆ రీతిగా నమ్మి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విశ్వాసమును చూసినప్పుడు దేవుడు ఆశ్చర్యపడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నీ విశ్వాసము నీవు కనపరుస్తుంటే ఆయన ఆశ్చర్యపడే రీతిగా నీ విశ్వాసం ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐఎమ్ రషింగ్ అండ్ రన్నింగ్ బికాజ్ ఐ వాంట్ టు టెల్ మోర్. హల్లెలూయా. స్తోత్రం. మరీ స్పీడ్గా చెప్తున్నానా? ఇలానే చెప్పాలా? స్లో అవ్వాలా? ప్రైజ్ ద లార్డ్. ఓకే, లెట్స్ గో లిటిల్ డీపర్. హల్లెలూయా. సో మనము అవిశ్వాసము లేదా అన్బిలీఫ్ గురించి ధ్యానించి ఉన్నాము. తర్వాత కొద్ది విశ్వాసం, చిన్న విశ్వాసం గురించి, లిటిల్ ఫెయిత్, అల్ప విశ్వాసం గురించి చూసి ఉన్నాము. దాని తర్వాత గొప్ప విశ్వాసమును గురించి మనం చూసి ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Amen. Now let's meditate on the spirit of faith. The spirit of faith. విశ్వాసపు ఆత్మను గురించి మనము ధ్యానిద్దాం. Praise the Lord. Hallelujah. Or the faith of Christ. క్రీస్తు యొక్క విశ్వాసము లేదా విశ్వాసపు ఆత్మ. Amen. Hallelujah. If you want to put it subheading, you can put the faith of Christ. క్రీస్తు యొక్క విశ్వాసము లేదా the spirit of faith. విశ్వాసపు ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. 2 కొరింథీ 4:13 చదువుతారా? ఎక్కువ మంది ద్వారా ప్రబలి
దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించితివి కాబట్టి విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. Praise the Lord. We believe, therefore we speak. Amen. Hallelujah. మేము విశ్వసించుచున్నాము కాబట్టి మాట్లాడితిమి అంటున్నాడు. Praise the Lord. Hallelujah. అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై, విశ్వాసముతో కూడిన ఆత్మ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్తారా? ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసముతో కూడిన ఆత్మ, విశ్వాసముతో కూడిన ఆత్మ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సువార్త దేవుడు ఇచ్చినప్పుడు, సువార్త మన యొద్దకు వచ్చినప్పుడు దాని మీద నమ్మడానికి కూడా దేవుని కృప కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ కృపలో నుంచే మనకు విశ్వాసం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. సో రక్షణలోనికి విశ్వాసం ద్వారా వస్తున్నాము, క్రియల ద్వారా కాదు, విశ్వాసం ద్వారా రక్షించబడుతున్నాం. అది మనం అయితే క్లియర్ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వృద్ధి చేయవాడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత విశ్వాసమును మనలో అధికము చేయవాడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. ఆమేన్. ఆయన విశ్వాసము మూలమగు ఆత్మ అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసమునకు హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. సో ఆయన ఆత్మలో నుంచే విశ్వాసము పుట్టుకొని వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. విశ్వాసపు ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా మనలోనికి ఇయ్యబడుతూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆత్మ యొక్క ఫలమును మనం చూస్తాం. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దాంట్లో ఏముంది? విశ్వాసం ఉంది. ఆత్మ వరము కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే కనుక ఆత్మ వరములు ఉంటాయి. ఆత్మ వరముల్లో మనము విశ్వాసమును చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆత్మ వరములు ఏంటిది? భాషల్లో మాట్లాడుట, ప్రవచనం చెప్పుట, విశ్వాసం కలిగి అద్భుతములు జరిగించుట, రోగులను స్వస్థపరచుట, దయ్యములను వెలగొట్టుట, ఇంకేమున్నాయి? వివేచించుట, దర్శనములు చూచుట. There'll be 9 gifts of the Spirit. Hallelujah. So the gifts of the Spirit is the power of God, and the fruit of the Spirit is the nature of God. Hallelujah. Hallelujah. అర్థమవుతుందా? ఆత్మ వరములేమో దేవుని యొక్క శక్తి అయి ఉన్నవి, ఆత్మ ఫలమేమో దేవుని యొక్క స్వభావం అయి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. Is the nature of God, the fruit of the Spirit. Amen. Hallelujah. But the common denominator is faith in both the cases. Hallelujah. రెండిట్లో కూడా మనం విశ్వాసమును చూస్తున్నాం. Praise the Lord. Hallelujah. విశ్వాసము ఆత్మ ఫలములో చూస్తున్నాము, విశ్వాసము ఆత్మ వరములో కూడా చూస్తున్నాం. Praise the Lord. Hallelujah. సో ఆత్మ ద్వారా మనకు విశ్వాసము వస్తూ ఉన్నది. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. సో విశ్వాసము కలగజేయు విశ్వాసమునకు మూలమైన ఆత్మ. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసము మనము ఇప్పుడే we've seen in Corinthians 4:13 we have the spirit of faith. So what does the spirit of faith do? ఈ యొక్క విశ్వాసము కలిగిన ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని మాట్లాడిపిస్తుంది. హల్లెలూయా. మనము చూడాలనుకుంటున్న దాన్ని, మనం నిరీక్షిస్తున్న దాన్ని పలికేలాగా చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మన పరిస్థితులను బట్టి మాట్లాడేపే చేయదు.
పరిస్థితులను బట్టి అరే నాకు ఇట్లా అయిపోయింది, నా బతికి ఎప్పుడు ఇంతే, నాకు ఎప్పుడు ఇంతే అవుతుంది, ఇవంతా కూడా పరిస్థితిని బట్టి మాట్లాడేవారు. వారి యొక్క మెచ్యూరిటీ, మనము విశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క మెచ్యూరిటీ వారి మాటల్లో తెలిసిపోతుంది. వారి యొక్క పరిస్థితులని వారు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారో, వారి జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ని వారు ఎక్స్ప్లెయిన్ చేసే రీతిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనకు అర్థమవుతుంది వీళ్ళలో విశ్వాసం ఉందా, విశ్వాసం లేదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో విశ్వసించితిమి కాబట్టి మాట్లాడితిమి అంటే విశ్వాసము కలిగిన మాటలు మాట్లాడే లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. See, language is beyond the letters. మనం అక్షరాలు పదాలకి మించి మాట్లాడుతున్న లాంగ్వేజ్ is beyond that. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని లాంగ్వేజ్లో ఆయన మాట్లాడినప్పుడు భూమి ఆకాశము కలుగును గాక, ఆయన లాంగ్వేజ్లో అవి కలిగిపోయాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బికాస్ హీ స్పోక్ అవుట్ విత్ ఫెయిత్. ఆమేన్, హల్లెలూయా. ఆయన విశ్వాసానికి కర్త, హీ ఈస్ ది ఆథర్ ఆఫ్ ఫెయిత్. ఆయన మాట్లాడుతున్నప్పుడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంట. ఎవ్రీథింగ్ దట్ వి సీ ఆయన మూలముగానే కలిగి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎందుకంటే ఆయన విశ్వాసముతో మాట్లాడి ఉన్నాడు కాబట్టి సమస్తము కలిగి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో విశ్వసించినప్పుడు ఆ విశ్వాసపు ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని మాట్లాడిపిస్తుంది, దేన్నైతే విశ్వసిస్తున్నాము. Hallelujah, hallelujah, hallelujah. Today I want you to write down right now, if you have a pen or a pen paper unte, I want you to write down at least 3 things what you want to see, what you are not seeing in your life. మీ జీవితంలో ఏది చూడలేకపోతున్నారో ఏవి చూడాలనుకుంటున్నారో అవి 3 విషయాలు రాసుకోండి. Right now, write it. If you don't have pen and paper, at least you have a notes or have a WhatsApp message. Write 3 things right now. And I want you to believe God to do that thing. Hallelujah. Not because of your capacity, but because He is able God. Hallelujah. మీ యొక్క సామర్థ్యతను బట్టి కాదు, కానీ ఆయన సమర్థవంతుడు కాబట్టి వాటిని నమ్మండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేయుటకు సమర్థుడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. I want you to write down those 3 things. Hallelujah. This will change your life. Come on, come on. When you obey, when you do that, you are putting a demand on God. మీరు రాస్తుంటే మీరు విశ్వాసం చూపిస్తున్నారని అర్థం. దేవుని మీద డిమాండ్ పెడుతున్నారు, దేవా నువ్వు ఇది నా జీవితంలో నిశ్చయంగా జరగ. Praise the Lord. Come on, note down 3 things. Hallelujah. Praise the Lord, praise the Lord, hallelujah. Enough of the time that we've lived our life without faith. చాలా కాలం జీవించేసాం, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు రక్షణలోనికి వచ్చేసి విశ్వాసము కనపరచకుండా జీవించేసాం. చాలు. మన జీవితంలో మనం ఏ సత్యం అయితే నమ్ముతున్నామో ఆ సత్యము రిజల్ట్స్లోకి రావాల్సిందే. ఆమేన్, ఆమేన్. ఏ దేవుడిని అయితే నమ్ముతున్నామో ఆ దేవుని యొక్క మాట నిశ్చయంగా మన జీవితంలో నెరవేర్చబడాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. సో పుట్ గాడ్ టు టెస్ట్. ఈ 3 విషయాలు రాసుకున్నారా? అందరు రాసారా? యు పెన్ డౌన్. హల్లెలూయా. ఐ వాంట్ యూ టు స్పీక్ విత్ ఫెయిత్. విశ్వసించిదేం కాబట్టి మాట్లాడితిమి అంటున్నాడు. హల్లెలూయా. నౌ వెన్ యూ పుట్ ఫెయిత్ నాట్ ఆన్ యువర్ కెపాసిటీ బట్ ఆన్ హిస్ ప్రామిస్. హల్లెలూయా. ఆయన భాగ్యం సంపాదించుకున్నట్టుకు సామర్థ్యం కలుగజేవాడు ఆయన అంట. It is He who gives us the power to make wealth. Hallelujah. Deuteronomy 8:18, 5:18, 8:18 అనుకుంటా. Praise the Lord. ఆయన భాగ్యం సంపాదించుకున్నట్టుకు సామర్థ్యము. So it is not in your capacity, it is not in your sufficiency, it is in His capacity. Amen, hallelujah, hallelujah. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం, మా సామర్థ్యతను బట్టి కాదు, కానీ ఆయన ఇచ్చు సామర్థ్యతను బట్టి మేము క్రొత్త నిబంధనకు పరిచారకులమైతిమి అంటాడు. హల్లెలూయా. Our sufficiency is not from the world. He made us, 5th verse చూస్తే, not that we are competent in ourselves to claim anything for ourselves, but our competency comes from God. Amen.
హల్లెలూయా. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యత దేవుని వలననే కలుగుచున్నది. హల్లెలూయా. మా సామర్థ్యత దేవుని ద్వారా కలుగుచున్నదని చెప్పండి. నా సామర్థ్యత దేవుని వలన కలుగుచున్నది. నా సామర్థ్యత దేవుని ద్వారా కలుగుచున్నది. నా సామర్థ్యత దేవుని ద్వారా కలుగుచున్నది. Now if you see those three things, God has given his divine capacity, his competence in you to do that. Amen. ఆ మూడు విషయములను జయించుటకు దేవుడు నీకు ఆయన యొక్క సామర్థ్యతను అనుగ్రహించున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానులు అని వారి యొక్క జ్ఞానమును బట్టి వారు విర్రవీగుటకు లేదా దేవుడు వారిని సిగ్గుపరచుటకు ఏం చేస్తున్నాడు? జ్ఞానం లేని వారిని పైకి లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా. If you think that you are the only person who cannot do that, God says, I am qualifying you so that I can show my glory through you. Praise the Lord. Hallelujah. Hallelujah. నువ్వు అనుకుంటుండవచ్చు ఈ మూడు విషయాలు నేను చేయడానికి నా వల్ల కాదేమో. నీ వల్ల ఏ రాయకు ప్లీజ్, నీ వల్ల కానియే రాయి. హల్లెలూయా. సో నా వల్ల కాదేమో అని అనుకుంటున్నావేమో. నీ వల్ల కాదన్నప్పుడే యు ఆర్ క్వాలిఫైడ్ టు డూ దాట్. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు చేస్తున్నావు అంటే ఇది దేవుడే చేసిండ్రా, దేవుడే వీడి పక్షాన్ని నుంచున్నాడు రా అని జనులు మాట్లాడుకునేటట్టు దేవుడు కార్యం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. May we believe that those kind of things for God. Amen. Hallelujah. May the Lord stir our faith this morning. Hallelujah. దేవుడు మన విశ్వాసమును పురికొల్పును గాక లేదా రేపును గాక. విశ్వసించితిమి కాబట్టి మాట్లాడితిమి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వసించినప్పుడు మనం నిశ్చయంగా ప్రతికూలమైన పరిస్థితిని మాట్లాడము. నేను బలహీనంగా ఉంటానని చెప్పము. మనం విశ్వాసం కలిగి ఉంటే రోగంలో కూడా స్తుతిస్తాం. హల్లెలూయా. దేవా నాకు స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రం. హల్లెలూయా. I am healed by your stripes. Even in the midst of pain you will confess, I am healed by his stripes. Hallelujah. Hallelujah. Whenever you say that, you are putting putting demand on God to perform. Hallelujah. Hallelujah. You are putting demand on God to perform. దేవుని మీద నువ్వు డిమాండ్ పెడుతున్నావు. అలా చెప్పిన ప్రతిసారి నేను చెప్పినాను కదా గతంలో, ఆయనకి ఇచ్చి శోధించుడి. వెన్ యు ఆర్ గివింగ్ అండ్ ఇచ్చి శోధించుడి అంటాడు ఆయన. మనం ఇచ్చుట ద్వారా ఏం చేస్తున్నాం? ఆయన మీద డిమాండ్ పెడుతున్నాం ఆయన తిరిగి ఇవ్వడానికి. ప్రైజ్ ద లార్డ్. సో విశ్వాసం కూడా ఇట్స్ లైక్ ఎ కరెన్సీ. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మన పాకెట్లో ఉండాల్సినది, క్రైస్తవుని పాకెట్లో ఉండాల్సింది డబ్బులు కాదు, విశ్వాసం. విశ్వాసం ఉంటే డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి, ఆరోగ్యం వస్తుంది, మరి ముఖ్యంగా నిత్య జీవం వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. So that is the only currency we have as a believer. So with that faith, that currency, our currency ni aina meeda betti demand betti we receive everything that we want. Hallelujah. Our salvation begins by putting faith, and everything that follows also comes by putting our faith on him. మన రక్షణ ఆయన యందు విశ్వాసం ఉంచుటను బట్టి ఆరంభమవుతుంది. మన కొనసాగింపు కూడా విశ్వాసము ద్వారా, మన జయము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుటను బట్టియే. హల్లెలూయా. హల్లెలూయా. సో అవర్ కాంపిటెన్సీ ఈజ్ నాట్ ఇన్ us. మా యొక్క సామర్థ్యతను బట్టి కాదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. 2 కొరింథీ 4:7 ఒకసారి చదువుతారా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆయనను ఈ బలాధిక్యము చూడండి, మామూలమైనది కాక దేవుని దందైనట్లు ఉండునట్లు మట్టి ఘట్టములలో ఈ ఐశ్వర్యము కలదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది మన మట్టి ఘట్టం అయి ఉండవచ్చు, అయితే దీంట్లో ఒక ఐశ్వర్యం ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది మా వలనైనది కాదు, కానీ దేవుని వలనైనది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వీళ్ళు బయటికి చూస్తుంటే మనలానే కనిపిస్తున్నారు, కానీ వీళ్ళేదో సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అబౌట్ దిస్ పీపుల్.
మే పీపుల్ కమ్ అండ్ టెస్టిఫై దట్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఆ రీతిగా తన కార్యం జరిగించును గాక. వీరు మామూలుగా కనిపిస్తున్నారు కానీ వీరిలో ఏదో అసాధారణమైనది ఉంది. హల్లెలూయా. ఈ మట్టి ఘట్టములలో దేవుని ఐశ్వర్యము కలదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. There is riches in every single vessel that is present here this morning. ఇక్కడ ఉన్న ఒక్కొక్క ఘట్టములో దేవుని యొక్క ఐశ్వర్యం ఉన్నది. Don't forget that. Never allow devil to make you believe that you are nothing, because there is a treasure inside of you. You might look like an earthen vessel. నువ్వు ఏదో మట్టి ఘట్టంలాగా కనపడుతుండవచ్చు, కానీ నీలో దేవుని యొక్క ఐశ్వర్యం ఉన్నదని మర్చిపోకూడదు. Amen, amen, hallelujah. సో ఈ బలాధిక్యము మా వలన అయినది కాదు, బట్ ఇట్ ఈస్ డివైన్లీ థింగ్. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొద్ద నుంచి వచ్చి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సో వెన్ యూ హ్యావ్ దట్ ఫెయిత్, యూ స్పీక్ ఇట్ అవుట్. ఆమేన్. మాట్లాడడం ఆరంభించండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. స్పీక్ టు ది ఎంప్టీ చైర్స్ బిసైడ్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఖాళీ చైర్లకి ఒక పేరు పెట్టండి. బ్రదర్ స్టీఫెన్, వెల్కమ్ యూ టు ద చర్చ్. స్టీఫెన్ వస్తాడు తర్వాత నెక్స్ట్ వారం. Amen, amen. Come on, hallelujah. Praise the Lord, praise the Lord. I want you to speak out in faith. Hallelujah. Start naming things. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. Praise the Lord, praise the Lord. విశ్వసించితిమి కాబట్టి మాట్లాడితిమి. Hallelujah. పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుతారా? 2 పేతురు 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మనవలే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి. చూడండి, క్రీస్తు యేసు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలే అమూల్యమైన విశ్వాసము. సో ఈయన ఇప్పుడు ఎవరికి రాస్తున్నాడు? భక్త కోటికి రాస్తున్నాడు. పేతురు, వి కాంట్ ఈవెన్ సే దట్ హీ ఈస్ రైటింగ్ టు గలేషియన్స్. పేతురు అయితే అందరికీ రాసింది. ఇప్పుడు పేతురు, యోహాన్ పత్రిక ఇవన్నీ కూడా భక్త కోటికి అంటారు కదా. ప్రైజ్ ద లార్డ్. సో అన్య జనాంగాలకు అందరికీ రాస్తున్నాడు. మా వలే అమూల్యమైన విశ్వాసము పొందిన వారు. కమ్ ఆన్, హల్లెలూయా. మా వలే దాని అర్థం ఏంటి తెలుసా? పేతురులో ఉన్న విశ్వాసము వంటి విశ్వాసము పొందిన మీరు అని అంటున్నారు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? లైక్ ప్రెషియస్ ఫెయిత్. చూడండి, the Savior Jesus Christ have received a faith as precious as ours. As precious as ours. Come on, hallelujah. We have the faith as precious as the faith that was in Peter. అర్థమవుతుందా? పేతురు వంటి విశ్వాసము మనకున్నదని ఆయన మనకు రాస్తున్నాడు. Now just before going to పత్రిక మొత్తం పోకముందు ఫస్ట్ వచనం ఒకటి మనం పట్టుకుంటే చాలు. ఆయన వంటి విశ్వాసం మనలో ఉందంట. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. నా వంటి విశ్వాసం మీలో ఉన్నది. మా వంటి విశ్వాసం, ఈ అపోస్తులకు ఉన్న విశ్వాసం మీకున్నది కాబట్టి నేను మీకు రాస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I wanted to cater to every person, but there is also this dimension of faith. హల్లెలూయా, హల్లెలూయా. అల్ప విశ్వాసిని బలపరచాలని నా కోరిక, గొప్ప విశ్వాసం కలిగిన వారిని బలపరచాలని కోరిక. అందుకే అవన్నీ కూడా చెప్పి ఉన్నాను. బట్ there is a level where we can have the same faith which Peter walked with, the same faith which Paul walked with, the same faith where when Peter and John they were walking to the temple, వారి యొక్క దేవాలయంలోనికి అడుగు పెడుతున్నప్పుడు, neither silver or gold we have, మా దగ్గర వెండి బంగారం లేదు, but we give what we have. మాకు కలిగినది మేము ఇస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో లేచినాడు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord. Whatever we have, we give our faith to you. Amen, hallelujah. మన విశ్వాసం మనము ఇంకొకరికి పంచిపెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా వంటి విశ్వాసం కలిగిన మీకు రాస్తున్నాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Praise the Lord,
హల్లెలూయా. దేవి నామానికి స్తోత్రం, స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆర్ యు రిసీవింగ్ సంథింగ్ దిస్ మార్నింగ్? పొందుకుంటున్నారా? ఆమేన్. ఆయన వంటి విశ్వాసము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి, అలాగే 20వ వచనం. గలేషియన్స్ 2:16 and 2:20 మనకి బాగా తెలుసు కదా. గలేషియన్స్ 2:20 బాగా తెలుసు. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడిన వాడను కదా. ఓకే, 15 చదువుదాం మొదటిగా. ఇంగ్లీష్లో వేయండి అమ్మా, ఇంగ్లీష్లో కూడా వేయండి. మనము జన్మము వలన యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తు నందలి విశ్వాసము నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర knowing that a man is not justified by the works of the law but by the faith of Jesus Christ. Somebody say faith of Jesus Christ. Faith of Jesus Christ. 20వ వచనం చూడండి, 20వ వచనం ఇంగ్లీష్లో వేయండి. I am crucified with Christ, nevertheless I live, yet not I but Christ liveth in me, and the life which I now live in the flesh I live by the faith of the Son of God. Somebody say faith of the Son of God. హల్లెలూయా. తెలుగులో చూస్తే క్రీస్తు యేసు నందలి విశ్వాసం అని ఉంటుంది. ఇంగ్లీష్లో మనం చూస్తే క్రీస్తు యేసు యొక్క విశ్వాసం. దెర్ ఇస్ సో మచ్ డిఫరెన్స్ ఇన్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ అండ్ ఫెయిత్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. తెలుగులో చూస్తే క్రీస్తు యేసు నందలి విశ్వాసం అని ఉన్నది. దయచేసి దాని కింద అండర్లైన్ చేసుకొని క్రీస్తు యొక్క విశ్వాసం అని రాసుకోండి. క్రీస్తు యొక్క విశ్వాసము. క్రీస్తు యొక్క విశ్వాసం అంటే ఆయనలో ఏ విశ్వాసం ఉన్నదో ఆ విశ్వాసంతో మనం జీవిస్తున్నాం అంటున్నాడు. Come on. Hallelujah. The same spirit of faith we have in us. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తానని ఎందుకు అన్నాడంటే ఆయన యొక్క విశ్వాసం మనకి ఇస్తున్నాడు కాబట్టి. We don't operate. If we want to operate, we can operate in our level. If we want to operate, మనము కావాలనుకుంటే క్రొద్ది విశ్వాసము, అల్ప విశ్వాసము, గొప్ప విశ్వాసము, అమూల్యమైన ఇవన్నీ విశ్వాసంలో ఆపరేట్ అవ్వచ్చు. కానీ క్రీస్తు యేసు యొక్క విశ్వాసంలో కూడా ఆపరేట్ అవ్వచ్చు. కమాన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఫెయిత్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క విశ్వాసమునే మనకు స్వాస్యంగా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా అట్లనే మాట్లాడాలి. పిల్లి మియావ్ అంటే పిల్ల కూడా మియావే అంటుంది. కాకి కావంటే కాకి పిల్ల కూడా కావే అంటుంది. కానీ ఇది ఉంటుంది కదా, అదేంటి కోకిల తెచ్చి దాని పిల్లలు దాంట్లో గుడ్లు పెడుతుంది అంట కదా. తెలుసా మీకు అది? కోకిల గూడులో దే డోంట్ సిట్ అండ్ గుడ్లను పొదగవు కోకిలను. అవి కాకి గూళ్ళలో వెళ్ళి గుడ్లు పెడుతుంది. కొన్ని రోజులు అయిన తర్వాత కాకి గూడులో నుంచి అది కావు అనుకుంటా కుయ్యి అని అంటుంటుంది. అప్పుడు అరే ఇది నా పిల్ల కాదని అది దోషేస్తుంది. తెలుసా మీకు ఇది నేనైతే విని చెప్తున్నాను. దాంట్లో ఎంత వాస్తవమో నాకు తెలియదు. బట్ నేను విన్నది చెప్తున్నాను. అది వాస్తవమో కాదో నాకు తెలియదు. అయితే దేని బిడ్డ దానిలాగా మాట్లాడుతుంది. ఆయన ద్వారా పుట్టబడిన వరము మనం కూడా అట్లనే మాట్లాడాలి. హల్లెలూయా. ఆయన కుయ్యి అంటే మనం కావ అనద్దు. అనంటే మనం కావనంటే ఆయన ద్వారా ఆయన వాక్యం ద్వారా పుట్టిన వారిలో ఆయన బీజం ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. ఆయన బీజం నీలో నాలో ఉన్నది. హల్లెలూయా. విశ్వాసపు ఆత్మ నీలో నాలో ఉన్నది. ఆయన ఏ విధంగా పలికి ఉన్నాడో ఆ విధంగా పలకడం మనం నేర్చుకుందాము. ఆయన ఏ విధంగా మాట్లాడి ఉన్నాడో ఆ విధంగా మాట్లాడడం నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు తుఫానుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వీరు తుఫాను డ్యామేజ్ నుంచి కంట్రోల్ చేయడానికి చూస్తుంటే ఆయన మాట్లాడడం ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే అవన్నీ కూడా మాటలతోనే ఆయన కలుగజేశాడు. ఆయన మాట్లాడితే సెట్ అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ బిగిన్ టు స్పీక్ థింగ్స్ ఇన్ టు అవర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా.
దృశ్యమైనవన్నీ కూడా అదృశ్యమైన వాటి వల్ల కలిగి ఉన్నాయంట. మనం మాట్లాడితే మా మాటలు కనిపిస్తాయా? బట్ దే హ్యావ్ పవర్ టు క్రియేట్. హల్లెలూయా. అదృశ్యమైన వాటిలో నుంచి మనం దృశ్యమైన వాటిని తీసుకొని రావచ్చు. మన జీవితంలో ఏది దేవుడు మన కొరకు సిద్ధపరిచున్నాడో వాటన్నిటినీ మనం అనుభవించడానికి దేవుడు తన విశ్వాసపు ఆత్మను మనకిస్తూ ఉన్నాడు. మన సామర్థ్యతను బట్టి కాదు, ఆయన సామర్థ్యతను బట్టి మనము ఆయన కార్యములు చేయడానికి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో విశ్వసించితివి కాబట్టి ఆ విశ్వాసపు ఆత్మతో మాట్లాడితిమి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక వి నో చాప్టర్ 11 మనము అనేకమైనవి ధ్యానించుకున్నాం. చాప్టర్ 11లో విశ్వాస వీరులు అనేకుల గురించి మనం ధ్యానించుకున్నాము. అయితే ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ వర్స్ 24. సారీ, వర్స్ 20. బై ఫెయిత్, విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబుని ఏశావుని ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించాడు. ఆయన ఏశావుని కూడా యాక్చువల్లీ ఆశీర్వదించాడు. చాలామంది చెప్పించాడు అనుకుంటారు, కానీ కింద ఆ కాడి బలుచుటను బట్టి ఆ కాడి విరగొట్టబడునని ఆయన మీద ఉన్న శాపమును విరగొట్టే ఆశీర్వాదం కూడా ఆయన అక్కడ ఇచ్చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు గో దేర్ నౌ. బట్ విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతులను విషయము యాకోబును ఏశావును ఆశీర్వదించెను. తర్వాత వచనము, విశ్వాసమును బట్టి యాకోబు అవసన కాలమందు యోసేపు కుమారులతో ఒక్కొక్కని చాలండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్నాము ఏమంటారు, ఇస్సాకైనా యాకోబైనా వాళ్ళ కుమారులకి ఆస్తులు పంచిపెట్టి ఇవ్వలేదు. వారి కుమారులకి ఇచ్చింది ఏంటంటే వాగ్దానములు ఇచ్చారు. వారి మీద మాట్లాడారు. అది కూడా ప్రభువగు యెహోవా ఆత్మ ద్వారా దేవుడు సెలవిచ్చినది ఏమనగా ఇట్లేం మాట్లాడలేదు. వాట్ ఐ మీన్ టు సే ఇస్ దే డిడ్ంట్ స్పీక్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రొఫెసీ. ప్రవచన ఆత్మలో నుంచి మాట్లాడలేదు, కానీ విశ్వాసపు ఆత్మలో నుంచి మాట్లాడి ఉన్నారు. ఇక్కడ చూడండి, విశ్వాసమును బట్టి యాకోబు ఆశీర్వదించాడు. ఆమేన్. విశ్వాసమును బట్టి ఇస్సాకు ఆశీర్వదించాడు. నువ్వు ఈ రీతిగా ఉండబోతున్నావు కుమారుడు, నువ్వు ఈ రీతిగా ఉండబోతున్నావు, దేవుడు నిన్ను ఈ రీతిగా చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కమ్ ఆన్, హల్లెలూయా. And they spoke and they became that. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, our parents, they might not give us riches. వారు మనకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. If they can speak into our life, that is enough. Amen. That word can actually make us what God wants us to become. Hallelujah. దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని భూమి మీదకి పంపించి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు మన తండ్రిల నోట్లో నుంచి ఒక మాటను విడుదల చేస్తే చాలు. ప్రైజ్ ద లార్డ్. కమ్ ఆన్, హల్లెలూయా. హల్లెలూయా. మన యాకోబు విషయంలో కూడా చూస్తాం. 49వ అధ్యాయంలో 50వ అధ్యాయంలో ఆయన అన్ని 12 గోత్రముల వారిని, అంటే 12 కుమారులను ఆయన ఆశీర్వదిస్తున్నాడు. వారు గొప్ప గోత్రములుగా మారిపోయారు. హల్లెలూయా. ఆయన జస్ట్ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ వీ కెన్ గివ్ ఇన్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ టు దెమ్. ఆమేన్. హల్లెలూయా. వారి జీవితంలోనికి మనం మాట్లాడాలి. ఆమేన్. వారి జీవితంలోనికి విశ్వాసం కలిగి మాట్లాడాలి. హల్లెలూయా. నేను పడిన కష్టాలు నువ్వు పడవురా. హల్లెలూయా. నేను ఎవరితో యుద్ధం చేశానో నువ్వు వారి మీద యుద్ధం చేయకుండానే వారిని జయిస్తావు. మన పిల్లలతో ఆ రీతిగా మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. స్పీక్ ఇన్ టు యువర్ చిల్డ్రన్స్ డెస్టినీ. హల్లెలూయా. బికాస్ దట్ ఈస్ వాట్ యూ కెన్ గివ్ టు దెమ్. మనము ఒక ₹1,00,00,000 సంపాదించి ఇచ్చిన జ్ఞానం లేకపోతే ఒక రోజులో మాయమైపోతుంది ₹1,00,00,000. కానీ దేవుని యొక్క వాగ్దానములు వారికి ఇస్తే ఆ వాగ్దానములు కోట్లను సంపాదించగలుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. గివ్ దెమ్ ది ఇటర్నల్ థింగ్స్, నాట్ ద టెంపరల్ థింగ్స్. నిత్యం ఉండే వాటిని మనం మన పిల్లలకి ఇవ్వాలి, రాబో తరం వారికి. సో మనం విశ్వసించి వారిలోనికి మాట్లాడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం విశ్వసించి వారిలోనికి మాట్లాడుతుంటే దేవుడు వాటిని ప్రవచనాలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. మన కళ్ళ ముందు కూడా వాటిని నెరవేరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్పీక్ ఇన్ టు దేర్ లైఫ్స్. వి డోంట్ నీడ్ టు గివ్ ఎనీ, మనం వారికి కోట్లు ఇవ్వని అవసరం లేదండి, కోట్లు ఇవ్వని అవసరం లేదు. మనం వారికి ఆశీర్వాదం ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. అండ్ నోబడీ కెన్ బ్లెస్ us లైక్ అవర్ ఫాదర్ అండ్ మదర్. అండ్ దేవుడు ఆ అధికారం మన తల్లిదండ్రులకు మాత్రమే ఇచ్చి ఉన్నాడు. దట్ ఈస్ వై యువర్ స్పిరిచువల్ పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యువర్ ఎర్త్లీ పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే హ్యావ్ ద రైట్ టు డిసైడ్ యువర్ డెస్టినీ. హల్లెలూయా. సో యూ షుడ్ నో హౌ టు ట్రీట్ దెమ్. హల్లెలూయా. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుట అందుకే నీకు రావాలి. బై మిస్టేక్ ఇఫ్ దే సే సంథింగ్, బికాస్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్, వారికి బలం లేకపోతుండొచ్చు, వారు ఒక్క మాట చాలు మన జీవితం నాశనం అవడానికి. నిజం చెప్తున్నా, బైబిల్ ప్రకారంగా మాట్లాడుతున్నా. అందుకే నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఆమేన్. So your parents has a capacity or the authority, God given authority to set you onto నీ యొక్క జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టే ఆశీర్వాదం వారి నోట్లో ఉన్నది. అందుకే వారిని దుఃఖపరచద్దు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Are you understanding what I'm trying to tell? Hallelujah. Honor your father and mother. Honor your spiritual father and mother, because they can change your destinies. They can change your destiny. Once if they don't need to be great prophets. They don't need to. వీరు విశ్వాసము ద్వారా వారి కుమారులను ఆశీర్వదించారంట. విశ్వాసం, వారు ప్రవక్తలు కాదు, వారు ఏలియా లేకపోతే ఎలీషాలు కాదు. విశ్వాసము ద్వారా యాకోబు తన కుమారులను విశ్వాసము ద్వారా ఇస్సాకు తన కుమారులను ఆశీర్వదించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దే విల్ బికమ్ వాట్ యు స్పీక్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వాట్ వీ స్పీక్ ఆల్సో. మనం ఏం మాట్లాడుతున్నాం అది కూడా చాలా ప్రాముఖ్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తిమోతి గురించి ఏం మాట్లాడుతున్నాడు పౌలు? తిమోతి పత్రిక 1:5 వచనంలో మనం ఈ రీతిగా చూస్తాము. ఈ విశ్వాసము మొదటి నీ అవ్వ అయిన లూయిలో ఉన్నది, ఆ విశ్వాసము తర్వాత నీ తల్లి అయిన యూనికేలో కనబడి ఉన్నది. ఇప్పుడు ఆ విశ్వాసము నీలో నివసిస్తూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎక్కడున్నామా? 5 అనుకుంటా, 5:6 కదా. నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలుచుకొనొచ్చు, నాకు సంపూర్ణ నందము కలుగుట. ఎక్కడ? ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లూయిలోను, తర్వాత నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. చూడండి, వారు వసించడం అంటే ఇట్ ఈస్ లైక్ నివసించడము, సంసారం చేయడం. ఆమె ఏదో 2 రోజులు కనబడే విశ్వాసం కాదు, ప్రతి దినం సంసారం చేయుచున్న విశ్వాసం మన జీవితంలో ఉండును గాక. దట్ ఫెయిత్ డ్వెల్ట్, హల్లెలూయా, డ్వెల్ట్ అమంగ్స్ట్ దెమ్. వారిలో ఆ విశ్వాసము వసించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. అది నీ అందును వసించుచున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో మన తరములు దాటిపోతున్నప్పుడు మనలో నుంచి వారికి వెళ్ళాల్సింది మన విశ్వాసము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జ్ఞానం వారిలోనికి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. We have to, the only responsibility as a parents we have is to bring them in the faith that God has given us. హల్లెలూయా. ఏ విశ్వాసంతోనైతే మనం రక్షించబడినామో ఆ విశ్వాసాన్ని వారికి బోధించాలి, ఆ విశ్వాసంలో వారిని పెంచాలి. ఆమేన్. సో అవ్వలో ఉన్న విశ్వాసము తల్లిలో ఉన్నది, తల్లిలో ఉన్న విశ్వాసము కుమారుల్లో వచ్చాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకో చోట బాల్యము నుండే నీవు దైవావేశం వల్ల కలిగిన ప్రతి వాగ్దానమును వాక్యములను ఎరిగి ఉన్నావు అని చెప్తాడు 3వ అధ్యాయం 16వ వచనంలో. హల్లెలూయా. అంటే చిన్నప్పటి నుంచి వారు వాక్యమును బోధిస్తున్నారు. మనం ఏం చేస్తాం? ఫస్ట్ నేర్పించేదండి జానీ ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైస్. ఫస్ట్ నేర్పించేదే అబద్ధం. వాడు చక్కెర తింటాడంట, నోరు తెరిస్తే లేదు నేను తినలేదని చెప్తాడంట. ఫస్ట్ నేర్పించేది అబద్ధం. నిజంగా సీరియస్గా ఆలోచించండి. దిస్ ఈజ్ వాట్ వి టీచ్. నో,
దైవావేశము కలిగిన వాక్యము నువ్వు బాల్యము నుంటే నువ్వు పఠిస్తున్నావు అని అంటాడు 3:16 2 తిమోతి 3:16 15:16. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో వీ హ్యావ్ టు టీచ్ అవర్ ఫెయిత్ టు నెక్స్ట్ జనరేషన్. వీ హ్యావ్ టు స్పీక్. అది ఎప్పుడైతుందంటే వాట్ వీ బిలీవ్ వెన్ వీ స్పీక్ దే విల్ లెర్న్ ఫ్రమ్ అస్. ఆమేన్. మనం నమ్మినది మనం మాట్లాడుతుంటే అది చూసి వారు నేర్చుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ. శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను హల్లెలూయా బాల్యము నుండి ఆయన ఎరిగి ఉన్నాడంట. So the word of God, word of faith was taught to him by his mother and his grandmother. అందుకే మన పితరులను మనం చూస్తున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటే అబ్రహాముకి ఏ దేవుడైతే ఉన్నాడో ఇస్సాకుకు అదే దేవుడు ఉన్నాడు. ఇస్సాకు ఏ దేవుడైతే ఉన్నాడో యాకోబుకు కూడా అదే దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. వారు విశ్వాసాన్ని వారు పోగొట్టుకోలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో మనం దేన్నైతే నమ్మి ఉన్నామో దాన్ని మాట్లాడుట ద్వారా వి ఇన్ఫ్యూజ్ దట్ ఫెయిత్ ఇంటూ అవర్ నెక్స్ట్ జనరేషన్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 71 కీర్తన 18వ వచనం అనుకుంటా. నీ యొక్క శౌర్యమును వచ్చుతరం వారికి, చూడండి అది, దేవా ఎన్నో వచనం అమ్మా? 18 71:18. దేవా వచ్చుతరమునకు నీ బాహుబలమును గురిచియు పుట్టబో వారికి నీ శౌర్యమును గురిచియు నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనయుండు వరకు నన్ను విడువకుము. కమ్ ఆన్, హల్లెలూయా. దిస్ ఈస్ అ వండర్ఫుల్ ప్రేయర్. ఆమేన్, హల్లెలూయా. నేను ముసలోడిని అయిపోతుండవచ్చు, నా తలకి వెంట్రుకలు తెల్లగా అయిపోతుండవచ్చు, అయితే ఐ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ యువర్ గ్లోరీ టు ద నెక్స్ట్ జనరేషన్. నేను నీ యొక్క మహిమను వచ్చే తరానికి బోధించాలి, నీ శౌర్యమును వారికి చూపించాలి. అప్పుడు వరకు నన్ను విడిచిపెట్టకు. నాకు ఆరోగ్యం ఇప్పుడు బాగాలేకపోతే నేను కుంటుతున్నా పర్వాలేదు, అయితే నా ప్రాణం పోవద్దు. నా తరము, నా పిల్లలు వారందరూ కూడా నీ యొక్క శౌర్యమును వారు చూడాలి, నీ మహిమను వారు చూడాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవా వచ్చు తరము వరకు నీ బాహుబలమును గుర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గుర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకుము. ఈజ్ దట్ యువర్ ప్రేయర్? ఈజ్ దట్ యువర్ ప్రేయర్? హల్లెలూయా, ఆమేన్. నెక్స్ట్ తరానికి మనము విశ్వాసాన్ని పంచిపెట్టిపోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా కూడా విశ్వాసపు ఆత్మతోనే మనం మాట్లాడగలుగుతున్నాము. రాబోయే తరంలోనికి వి డోంట్ నో వాట్ దే విల్ డూ. వారు ఏం చేస్తారో మనం చూడకపోతుండొచ్చు, కానీ వారి మీద మనం మాటలు మాట్లాడి వెళ్ళిపోతే ఆ మాటలు నివసిస్తాయి మనం లేకపోయినా. హల్లెలూయా. వి మైట్ నాట్ రిమైన్. మనం ఈ భూమి మీద ఉండకపోతుండొచ్చు, మనం పలికిన మాటలు నిశ్చయంగా ఉంటాయి. మనం పలికిన ఆశీర్వాదం వారి జీవితంలో నిశ్చయంగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు అంటాడు కదా, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించి వెళ్తున్నాను. ఆయన పరిశుద్ధులలో మీకు స్వాస్యము చేయుటకు సమర్థుడు. స్తోత్రం. నేను వెళ్ళిపోతున్నాను, మీరు నా ముఖం చూడరు, అయితే నేను మిమ్మల్ని దేవుని వాక్యానికి అప్పగించి వెళ్తున్నాను. ఆ వాక్యం మిమ్మల్ని కాపాడుటకు, పరిశుద్ధులలో స్వాస్యము కలగజేయుటకు సామర్థ్యత కలిగి ఉన్నది. అపోస్తలులు 20:32 అనుకుంటా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యమే కాపాడుతుంది. ఆ వాక్యానికి అప్పచెప్పాలి. హల్లెలూయా, ఆమేన్. ఇంకొక వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. బికాజ్ ఐ వాంటెడ్ టు టెల్ అ లాట్ బట్ ఐ కుడ్ టెల్ ఓన్లీ దిస్. ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. ఫిలెమోన్ 1:6. హల్లెలూయా. వారు వారి యొక్క అవిశ్వాసమును బట్టి వారు అడుగు పెట్టలేకపోయినారు. విశ్వాసము కలిగి మాట్లాడిన వారు అందరూ అడుగు పెట్టగలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. Whatever we don't see, may we speak and may we see by faith. Amen. Hallelujah. ఫిలెమోను 1:6 చదవండి దయచేసి తొందరగా. విశ్వాసమును గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా
నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి చూడండి, క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీ అనుభవపూర్వకముగా ఎరుగుట వలన క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము. చూడండి, మన యందు ప్రతి శ్రేష్టమైన వరము క్రీస్తును బట్టి అనుగ్రహించబడి ఉన్నది. యూ కెన్ నాట్ సే దట్ ఐ డోంట్ హ్యావ్ దిస్, బికాస్ ఇన్ క్రైస్ట్ యూ ఆర్ బ్లెస్డ్ విత్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. పరలోక సంబంధమైన విషయంలో అన్ని ప్రతి ఆశీర్వాదం చేత నువ్వు ఆశీర్వదింపబడి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట ద్వారా, నీవు దాన్ని ఎరుగుట ద్వారా ఇతరులు నీ విశ్వాసమందు ప్రైజ్ ద లార్డ్. ఇంగ్లీష్లో వేస్తే, let the communication of your faith become effectual as you acknowledge every good thing which is in you, which is in Christ Jesus. అంటే క్రీస్తు యేసునందు ఉంచబడిన ప్రతి మంచి విషయము అది క్రీస్తు యేసు ద్వారా నీలో అనుగ్రహించబడి ఉన్నది. అది నువ్వు అక్నాలెడ్జ్ చేయట ద్వారా, అక్నాలెడ్జ్ అనుభవపూర్వకంగా ఎరుగుట ద్వారా. హల్లెలూయా. అక్నాలెడ్జ్. కొంతమంది దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఉన్నాడు, నిన్ను నీతిమంతుడిగా చేసి ఉన్నాడు అంటే దాన్ని అక్నాలెడ్జే చేయరు. మనం అక్నాలెడ్జ్ చేయట ద్వారా మనమే కాదంట, అనేకులు మన విశ్వాసములో పాలిబారైతారంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో when we acknowledge everything that God has placed in us, దేవుడు నాలో ఇది పెట్టి ఉన్నాడు అని నువ్వు దాన్ని గుర్తించి నువ్వు పలుకుట ద్వారా అనేకులు ఆ విశ్వాసములో పాలివారైతారు. నీ కుటుంబం దాంట్లో పాలివారైతారు, నీ సంఘం దాంట్లో పాలివారైతారు, నీ పక్కన ఉన్న వారందరూ కూడా నీ విశ్వాసములో పాలివారైతారు. దేవుని నామానికి మహిమ కలుగును. That the communication of thy faith may become effectual by the acknowledging of every good thing which is in you in Christ Jesus. Praise the Lord. Praise the Lord. Hallelujah. అర్థమవుతుందా దేవుని వాక్యము? Hallelujah. I wanted to speak upon Stephen who was full of faith and all, but I don't think I have time to speak those things, but స్టెఫెన్ జీవితంలో నుంచి నేను మాట్లాడదాం అనుకున్నాను. అయితే ఐ థింక్ వాట్ హ్యావ్ స్పోకెన్ ఈజ్ ఎనఫ్ టుడే. మీ యొక్క ఆత్మలకు ఇవి సరిపోనని నేను నమ్ముతున్నాను. కెన్ వి లుక్ అన్ టు గాడ్? దేవుని వైపు చూద్దాము. హల్లెలూయా. we've meditated on little faith, unbelief, and marvelous faith or a great faith, and the spirit of faith. అవిశ్వాసము గురించి తెలుసుకున్నాము, అల్ప విశ్వాసమును గురించి తెలుసుకున్నాము, గొప్ప విశ్వాసమును గురించి తెలుసుకున్నాము, విశ్వాసపు ఆత్మను గురించి మనం తెలుసుకున్నాము. Hallelujah. Stephen was a man of faith. He was filled with faith. Amen. Hallelujah. ఆయన ఆత్మ విశ్వాసము యొక్క ఆత్మ ద్వారా నింపబడిన వాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మోకరిస్తాం అందరం. If you cannot kneel down, you can stand up and respond to God, whatever God has spoken to you. If you can kneel down, ఒకవేళ నువ్వు మోకరించగలిగితే మోకరించు, కానీ మోకరించలేకపోతే just stand and respond to God. Hallelujah. Father, we thank you, Lord, for what you have spoken to each and every spirit this morning. ఉదయ కాల సమయంలో ఒక్కొక్క ఆత్మతో మీరు మాట్లాడిన రీతిని బట్టి స్తోత్రం అయ్యా. మాట్లాడిన ప్రతి విషయమును బట్టి స్తోత్రం. అందరు కళ్ళు మూసుకొని దేవుని వైపు చేతులు ఎత్తుదాము. ఒకవేళ మీరు దేవుడు ఏ విషయంలో నిన్ను బలపరిచి ఉన్నాడో అవి ఎత్తిపట్టి దేవునితో మాట్లాడు. రెస్పాండ్ టు గాడ్. టిల్ నౌ గాడ్ హెస్ స్పోకెన్ టు యూ త్రూ మీ. దేవుడు నా ద్వారా మీతో మాట్లాడి ఉండవచ్చు అనేకమైన విషయాలు. అయితే నీవు దేవుడికి ప్రతిస్పందించి ఈ విషయంలో హల్లెలూయా. దేవా నా విశ్వాసాన్ని బలపరచు. Hallelujah, hallelujah, hallelujah. We thank you, Master. We thank you, God. We thank you, Lord. Hallelujah. May we speak by faith, not by what we see. Hallelujah. మేము చూస్తున్న దాన్ని బట్టి కాకుండా విశ్వాసముతో మేము మాట్లాడుదుము గాక. విశ్వాసముతో మాట్లాడుదుము గాక. నీ కుమారులు నీ కుమార్తెలు ఈ దినము మొదలుకొని వారు ఏ పరిస్థితిలో వారు బంధింపబడినా వారి నోట్లో విశ్వాసపు మాట వారిని విడువకుండును గాక. వారి నోట్లో ఎప్పుడు విశ్వాసముతో నిండుకొనిన మాటనే ఉండును గాక. వారు ఆరోగ్యంలో ఉన్న, బలహీనతలో ఉన్న, వారు పర్వతం మీద ఉన్న, లోయలో ఉన్న వారి యొక్క విశ్వాసమును వారు కోల్పోకుందురు గాక. హల్లెలూయా.
when people talk about us, may they say that we are men of faith. May they say that we are women of faith. Hallelujah, hallelujah. ఓ జనులు మా గురించి మాట్లాడినప్పుడు వీరు విశ్వాసులు, ఓ విశ్వాసము కలిగిన వారు, విశ్వాసము కలిగి దేవునితో నడిచిన వారని చెప్పుకొందురుగాక. ఆ రీతిగా మా సాక్ష్యం ఉండును గాక. ఆ రీతిగా ఇక్కడున్న ఒక్కొక్కరి సాక్ష్యం ఉండును గాక. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరం వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం.